ఒకసారి ఆయన ఆ తుంగా నది వద్ద శంకరుల యొక్క వస్త్రాలని క్షాళనం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పాఠం మొదలవుతున్నది. శిష్యులందరూ పాఠం నేర్చుకోవడానికి గురువుగారు చుట్టూ కూర్చున్నారు. ముందు శాంతి పాఠం మొదలు పెట్టాలి. వాళ్ళందరూ గొంతు సవరించుకుంటుంటే గురువుగారు గొంతు కలపలేదుట. ఎందుకా అని చూశారు, ప్రశ్నగా చూశారు. స్వామివారు పాఠం ప్రారంభిద్దామా అని. ఉండు, రావాల్సిన శిష్యుడు రాలేదు కదా అన్నట్ట. రోజు పాపం ఆయన వచ్చి కూర్చునేవాడు అలంకరణార్థం. అలాగా రావాల్సిన వాడు రాలేదు కదా అనగానే ఒక్కసారి కొందరు పెదవులు మూసుకుని నవ్వేట. పద్మపాదాచార్యుల వారు ఎవరా రావాల్సిన వాడో తెలుసుకుని, అతడినా గిరేనా, అతనికి వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే, గురువుగారు ఆయన వచ్చే వరకు పాఠం ప్రారంభించను అనడం ఆశ్చర్యకరం. అంటే ఆయన వచ్చి ఇక్కడ ప్రారంభించగానే నేర్చుకుని ఊడబడిచేది ఏమీ లేదు ఇక్కడ అని. కిం ప్రతీక్షత ఇతి స్మకి భిత్తి పద్మపాదమునినా సమదర్శి. ఆ పద్మపాదాచార్యుల వారు గురువుగారు అత్యంత ప్రేమగా చూశారు. అతను భక్తిలో ఏం తక్కువ వాడు కాదు, కానీ విద్యలో చాలా గొప్పవాడు అనిపించుకున్నాడు కనుక కొంచెం ఆయనలో మొలకెత్తింది. ఏది? గర్వం. గురువులు అది కూడా గమనిస్తూ ఎక్కడ కట్ చేయాలో అక్కడ సందుక్షణం చేస్తూ ఉంటారు. చేస్తున్నట్టు తెలియదు, అలా చేస్తారు. ఆ పద్మపాదముని తక్కిన శిష్యులకు కనిపించేలా అన్నట్ట. అక్కడున్న గోడంతో ఇప్పుడు ఆ గిరి అంతే అన్నట్ట. రెండు అంతే. అది ఎలాగైతే విద్యను గ్రహిస్తుందో ఆయన గారు అంతే గ్రహిస్తారు. జడ పదార్థములు అన్నట్ట. ఓహో, తస్య గర్వమపహర్తుమఖర్వం. వెంటనే శంకరులు సంకల్పించుకున్నారు. ఏం మందలించలేదు, ఏమీ అనలేదు. రెండు చేయదలుచుకున్నారట. ఏమిటి అంటే, ఈ శిష్యుణ్ణి బాగు చేయాలి, ఆ శిష్యుణ్ణి కరుణించాలి. ఈ రెండు ఆయన అనుకున్నారు. తస్య గర్వమపహర్తుమఖర్వం స్వాశ్రయేషు కరుణాతిశయాక్ష. అతను చేసిందేమిటి? పాపం తననే ఆశ్రయించుకుని ఏమీ ఆశించకుండా నిరంతరం కొలుచుకుంటూనే ఉన్నాడు. ఏమీ తెలియక్కర్లే. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, గురువుని భగవంతుణ్ణి మన అహంకారం వదిలి పరిచర్య చేస్తూ ఉంటే వారి అనుగ్రహం ఏదైనా చేయగలదు అనే విషయం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే ఈ గిరి అనేటువంటి వాడు తననే ఆశ్రయించుకున్నాడే, ఆయన్ని మనం కరుణించాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకే ఆ సమయంలోనే సరిగ్గా వచ్చి బట్టలు ఆరవేస్తున్నట్ట ఉతికిన ఒకవైపు. అప్పుడు శంకరులు ఒక్కసారి అటు చూశారు. ఆ ఆరవేస్తున్నటువంటి ఆ గిరి వైపు చూసి, వ్యాధి దేశ చతుర్దశ విద్య సజ్జయేవ మనసా గిరినామ్నే. గురువులు బోధించక్కర్లేదండి, మనస్సుతో ప్రసరింపజేయగలరు, వాక్కుతో మాత్రమే కాదు. అందుకే గురువులు ఇచ్చే దీక్షలు ఎన్ని రకాలంటే, దృగ్దీక్ష, స్పర్శాదీక్ష, వాగ్దీక్ష, స్మరణ దీక్ష అని ఇన్ని రకాలుంటాయి. ఉత్తమ స్థాయికి చెందిన గురువులు స్పర్శిస్తే చాలు వారి నుంచి రావాల్సిన విద్య మనకు వచ్చేస్తుంది. వారు పాఠాలు చెప్పక్కర్లేదు. మనం అనుకుంటే అంత గురువు వద్దకు వెళ్ళమైనా ఒక్క మాట్లాడలేదండి అని. ఆయన ఏమి ఇచ్చారు మనకేం తెలుసు? దీపం వెలిగించగానే అది చీకటిని పోను ఉపన్యాసం ఇవ్వదు. అది వెలిగినంత మాత్రమే అంధకారం పోతున్నది. అలాగే కొందరు గురువులు దర్శన మాత్రం చేత, మనసా స్మరించడం మాత్రం చేత అనుగ్రహించగలరు. అందుకు చతుర్దశ విద్యా, 14 విద్యల్ని కూడా, 14 విద్యలంటే మనకి ఏంటి? అవి 4 వేదములు, వాటికి ఉన్నటువంటి షడంగములు, ఉపాంగములు, ఇవన్నీ కలుపుకుని మొత్తం 14 విద్యలండి. ఇవన్నీ కూడా సజ్జయేవా, ఆ క్షణమే ఇచ్చేసేట గురువుగారు. చూసారా ఎంత విశేషం? సజ్జయేవ మనస అంటే వేదాంగ విద్యలన్నిటినీ, అంటే సాంగోపాంగ వేద విద్య మొత్తం 14. అది 4 వేదములు, షడంగములు, పురాణ ధర్మశాస్త్ర న్యాయ మీమాంసలు కలుపుకుని మొత్తం 14. ఈ 14 విద్యలు సజ్జయేవ మనసా వెళ్ళే. ఆ మనసా వెళ్ళిన విషయం ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ గిరి ఇంకా వచ్చాడు. వెంటనే పరుగున ఆ వస్త్రాలు ఆరవేసి వచ్చి శంకరుల చరణాలపై పడుతూనే అంటున్నాడు ఆయన, భగవన్ను దధౌ మృతి జన్మ జలే సుఖ దుఃఖ జషే పతితం వ్యతితం కృపయా శరణాగతముద్ధరమాం అనుసాధ్యుపసన్నమనన్య గతిం. భగవన్, ఓ భగవానుడా నన్ను ఉద్ధరించు, ఈ సంసార జలధిలో పడినటువంటి నన్ను ఉద్ధరించవయ్యా, నిన్ను శరణు వేడాను అంటున్నారు. అంటే ఇంతకాలం ఆ గిరి యొక్క గుండె చప్పుడు ఇప్పుడు శ్లోక రూపంలో ప్రవహిస్తుంది. అందుకు ఆ భాష ఆయన
ఏది జీవితానికి పరమార్థమో అది ఇవ్వగలిగేవాడవు నువ్వే అని చెప్పి శంకరుల చరణాలను ఆశ్రయించాడు. అది ఇప్పటికీ భారత జాతి నిత్యం జపించుకోవలసిన గురుస్థుతి అయినది. ఆ గురుస్థుతిని ఒక్కసారి తలంచుకుందాం. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. భవశంకరదేశికమే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూర హృదం రచితాఖిల దర్శన తత్వవిదం భవశంకరదేశికమే శరణం. భవతా జనతా సుఖితా భవితా నిజబోధ విచారణ చారుమతి కలయేశ్వర జీవ వివేక విదం భవశంకరదేశిక మే శరణం. భవ ఏవ భవానితి మే నితరాం సమజాయతి చేతసి కౌతుకతా మమ వారయ మోహ మహాజలధిం భవశంకరదేశిక మే శరణం. సుకృతే ధికృతే బహుధా భవతో భవితా పద దర్శన లాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకరదేశిక మే శరణం. జగతీమవతం కలితాకృతయో విచరంతి మహామహసచ్చలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవశంకరదేశిక మే శరణం. గురు పుంగవ పుంగవ కేతన తే సమతామయతాం నహి కోపి సుధీః శరణాగత వత్సల తత్వనిధే శరణాగత వత్సల తత్వనిధే భవశంకరదేశిక మే శరణం. విదితానమయా విశదైక కళాన చ కించన కాంచనమస్తి గురు ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర జయ గురు శంకర జయ జయ శంకర జయ జయ శంకర